యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఇది చూసుకుంటే ఒక ఎపిలాగు. ఇది నేను మొత్తం ఒకే వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఇంకే లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో ఒకతనుండి ఊహించోళ్ళని అయితే ఇలా అడుగుతాడు. ఊహించులు గారు, మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా, అదే క్రిమినల్స్ వాళ్ళంతటా వాళ్ళే సరెండర్ అయిపోతున్నారు ఆ రోజు నుంచి. సో దాని గురించి మీకు ఏమన్నా విషయం తెలిసిందా అని చెప్పి అడుగుతాడు. ఇంకా ఊహించోళ్ళని కంగారు పడుతూ, ఏంటి హాయ్ అంటేనా, అదొక మాన్స్టర్. నిజానికి నేను ఆ రోజు ఏం చూసానో తెలీదు గానీ, అది నాకొక యాంట్ లాగా కనపడింది. అంటే తనతో పాటు ఉన్న వ్యక్తి ఉండి, "ఏంటి యాంట్ మాన్‌స్టరా? అదెలా ఉంది? చాలా పెద్దగా ఉందా?" అంటే ఊహించోలుండి అదొక యాంట్ మాత్రమే. అంటే దానర్థం ఆ మాన్‌స్టర్‌కి యాంట్ హెడ్ ఉంది. కానీ మనిషి యొక్క శరీరం ఉంది. ఇంక ఇటుపక్క జిన్‌వు ఏమో రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక వెనకాల నుంచి జిన్‌వుతో ఈక్వల్‌గా రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ జిన్‌వుని వదలకుండా పరిగెడుతూనే ఉంటాడు. ఆఖరికి వాడికి ఆయాసం గూడా వస్తుంది. అయినా సరే వాడు ఆగకుండా జిన్ను వెనకాల వస్తూనే ఉంటాడు. ఇంకప్పుడే జిన్ను తన యొక్క పవర్స్‌ని యూజ్ చేయడానికి హ్యాండ్‌ని బయటికి తీస్తాడు. ఇంక మన జిన్ను ఆ పవర్ యూజ్ చేసి వాడినైతే వెనక్కి దూసేస్తాడు. ఇక ఆ తర్వాత ఒకతను విండోలోంచి జిన్నుని గమనిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఊహించో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు తిను గూడా ఉన్నాడు. అది చూసి మన జిన్ను నన్ను ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతున్నారుగా ఈ మధ్య అని అనుకుంటాడు. ఇక జిన్ను యొక్క స్కూల్ ముందైతే ఊహించోడు గూడా వచ్చుంటాడు. ఇంకిలా అనుకుంటాడు. ఆ యొక్క మోన్స్టర్‌ని సస్పెక్ట్ చూసాడు. కానీ ఆ స్టూడెంట్ యొక్క మోన్స్టర్ మాత్రం కేవలం టీచర్ మాత్రమే చూడగలరు. ఈళ్ళ ఇద్దరి మధ్య ఏదో స్ట్రేంజ్ కనెక్షన్ ఉంది. అయినప్పటికీ ఇదొక నా థియరీ మాత్రమే. ఇప్పుడు నేను కనిపెట్టాలి. అయినా ఇక్కడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి నేను ఆ యొక్క స్టూడెంట్‌ని ఎలా అడగాలి? అయినా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు నేను అలాంటి క్వెషన్స్ అడగబోతున్నానని? ఖచ్చితంగా చిరాకు పడతారు. అని చెప్పి ఊహించోళ్ళు పక్కకు చూస్తే ఒక షాడో అయితే వెళ్తుందనమాట. అది చూసి కంగారు పడిపోతాడు. ఈ స్కూల్‌లో ఏదో జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంక జిను మనసులో అనుకుంటాడు. ఏంటి గాడ్‌ని చూసాడా తను? ఎంతైనా తను హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన ఊహించోడు గదా! ఆ మాత్రం పసిగట్టేంత గుణం ఉండదా? అయినప్పటికీ తనకి మెమరీస్ లేవు. స్టిల్ తనకి మంచి సెన్సెసే ఉన్నాయి. అంటే ఇంక వెంటనే ఊహించోళ్ళైతే వచ్చుంటాడనమాట. ఇంకా ఆ క్లాస్ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఏంటి డిటెక్టివ్ వచ్చాడా? అని చెప్పి షాక్ అయిపోతారు. ఇంకా ఊహించోళ్ళుండి ఏమీ లేదు. నేను సంజీవుని కొన్ని క్వెషన్స్ అడగాలి. అందుకే మీరు పంపిస్తారా అంటే, జినువు గూడా సరే అని వస్తూ ఉంటాడు ఊహించోళ్ళ దగ్గరికి. ఇంక చుట్టుపక్కన ఉన్నోళ్ళందరూ గూడా ఏంటి ఒక డిటెక్టివ్ సంజీవు కోసం వెతుకుతున్నాడా? అయినా వీడు ఖచ్చితంగా ఏదో ట్రబుల్ చేసే ఉంటాడు. ఇంక జినువు ఊహించోళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక జినువు మనసులో అనుకుంటాడు. కొన్ని సంవత్సరాలు కాదు. దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు నేను డైమెన్షన్ క్రాక్‌లో ఇరుక్కుపోయి దీన్ని చూడలేదు. నిజానికి ఊహించోళ్ళని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఊహించోడు మనసులో అనుకుంటాడు. తన నుంచి నాకేదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అసలు ఒక స్టూడెంట్‌కి ఇలాంటి ఐస్ ఉంటాయా? అని చెప్పి చూస్తే జినియో ఐస్ మాత్రం గ్లో అవుతూ ఉంటాయి. ఇంక ఊహించోళ్ళుండి అదే షాడోస్ గురించి ఐ మీన్ యాంట్స్ గురించి. ఇంక బెరు యొక్క డ్రాయింగ్‌ని జినుకి చూపిస్తూ ఇలా చెప్తాడు. బై ఎనీ ఛాన్స్ ఒకవేళ ఇది చూస్తే నీకేమన్నా గుర్తొచ్చిందా? అంటే జిను ఉండి అవునంటాడు. ఏంటి? నీకేమన్నా తెలుసా దాని గురించి? అని ఊహించోళ్ళంటే జినువు ఉండి, అవును నాకు తెలుసు అంటే, ఊహించోళ్ళుండి అసలు ఎలాంటి మాన్‌స్టర్ అది? అండ్ ఎవరు నువ్వు? ఫేట్ సారీ నేను కాస్త ఎక్సైట్ అయ్యాను. అండ్ ముఖ్యంగా నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నాను. సో, ఈ డ్రాయింగ్‌లో ఉన్నదాన్ని ఎక్కడన్నా చూసావా? అంటే జినువు ఉండి, అవును చూసాను. ఈ యొక్క మాన్‌స్టర్ అనేది స్పెషల్ డ్రామాస్‌లో కనబడుతుంది విత్ ఎఫెక్ట్స్‌తో. అలాంటిదే గదా పిల్లలు జూసేది. అంటే ఊహించోళ్ళు మాత్రం డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. సరే నీ యొక్క వాల్యుబుల్ టైంకి చాలా అంటే చాలా థాంక్స్. ఇంక జిన్‌వు ఉండి, ఇది నాకొక గుర్తుండిపోయే మాటలు. కాబట్టి ఆ యొక్క మాన్‌స్టర్ డ్రాయింగ్‌ని నాకేమన్నా ఇవ్వగలరా? అని జిన్‌వు అడిగితే, వెనకాల నుంచి బెరు ఉండి, మై కింగ్ మీరు అలాంటి చెత్త డ్రాయింగ్స్‌ని తీసుకోకండి అని చెప్తాడు. ఇంక ఊహించోళ్ళు గూడా సరే అని చెప్పి ఇస్తాడనమాట. ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఇగ్రీస్ వచ్చి, మై లీగ్ ఎందుకని మీరు తనకి నిజం చెప్పలేదు? అంటే ఇంక జిన్‌వు ఉండి, నేను గాడ్స్ టూల్ వాడింది అందుకే కదా! తనకి మెమరీస్ అన్నీ కూడా గుర్తుండకూడదు. తను ఇప్పుడు ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేయాలి. అండ్ గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ తనకుండాలి. ఇంక జిను క్లాస్ రూమ్‌కెళ్తే ఒక ముగ్గురు అమ్మాయిలొచ్చి, ఏంటి ఆ డిటెక్టివ్ ఎందుకొచ్చాడు అంటే జిను ఉండి, ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే అది నా నుంచి దొరుకుతుందేమో అని చెప్పి వచ్చాడు. అన్న వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు గూడా మన జిన్‌వుతో మాట్లాడుతూ ఉంటారు. సింపుల్ మనోడి గురించి తెలిసిందేగా. అమ్మాయిలందరూ గూడా చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు మనోడికి. ఇంక వెనకాల నుండి ఆ అమ్మాయిని తోసుకుంటూ ఒకడొచ్చి, "హేయ్! ఏంటి నువ్వు పెద్ద పోజులు కొడుతున్నావు? ఒకవేళ ఇప్పుడు నేను చేసేది స్కూల్ వయలెన్స్ కింద మారుతుందా? అలా అయితే వెళ్లి నువ్వు డిటెక్టివ్‌కి రిపోర్ట్ చేస్తావా? ఏంటి నీకు ఫైట్ చేయాలనుందా? నీ మొహం యొక్క ఎక్స్‌ప్రెషన్ అనేది మార్చు. నేను నీతో మామూలుగా మాట్లాడుతున్నాను." అంటే జిన్‌హో యొక్క సీనియర్ వచ్చి, "మీకసలు వాడితో ఏం పనిరా" అని చెప్పి వాళ్ళిద్దరు గొంతులు పట్టుకొని పిసుకుతూ ఉంటాడనమాట.
ఇంక వాళ్ళు గూడా వాళ్ళందరిని తీసుకొని గూడా వెళ్ళిపోతారు. ఇంక జిన్‌వు మిగతా యొక్క సీనియర్స్‌తో మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, వెనకాల నుంచి సంగ్ జిన్‌వు అని చెప్పి ఊహించోలైతే పిలుస్తాడనమాట. పిలిచిన తర్వాత నిన్న ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచే మొదలు పెడదామా? అంటే ఇంక జిన్‌వు ఒక పార్క్‌కి తీసుకెళ్ళి, మీరింకా ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే ఊహించోలుండి, హంటర్ సంగ్ జిన్‌వు ఇది నువ్వేనా? అని అంటాడనమాట. యెస్. మనోడికి ప్రీవియస్ వరల్డ్‌లో జరిగిన మెమోరీస్ అన్నీ కూడా గుర్తొస్తాయనమాట. ఎలా గుర్తొచ్చాయంటే ఇప్పుడే చూపిస్తారు మనకి. సో, తన యొక్క డ్రాయింగ్‌ని తీసేసుకుంటే వెంటనే జిన్‌వు అడిగాడు గదా! నేను ఈ యొక్క డ్రాయింగ్‌ని ఉంచుకోవచ్చా అని. సో, తీసుకో పర్లేదు అని చెప్పి ఇస్తాడు గదా! అప్పుడు జిన్‌వు యొక్క థంబ్ అనేది టచ్ అవుతుంది. దాంతో తనకి ఫస్ట్ ఏం అర్థం కాదు. చైర్మన్ మీరు నన్ను నమ్ముతారా అన్న మాట అయితే వినపడుతుంది. ఏంటబ్బా అని తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు. బట్ తీరా చూస్తే తనకి ప్రతి ఒక్క మెమరీ అనేది గుర్తొచ్చుంటుందనమాట. ఇంకిలా అనుకుంటాడు. ఆ యొక్క మెమరీస్ అనేవి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు ఈ మూడిటికి కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు నాకు ఈ మెమరీస్ అన్నీ గూడా నేను మర్చిపోయిన ప్రపంచం నుండి అంటే సంజిన్‌వు నాకు చూపిచ్చాడు. ముఖ్యంగా ఈ యొక్క స్టోరీస్ ఆ గేట్‌లకి సంబంధించి, ఆ యొక్క మాన్‌స్టర్స్‌కి సంబంధించి, ముఖ్యంగా హంటర్స్‌కి సంబంధించింది, రూలర్స్, మోనార్క్స్ వీళ్ళందరి గురించి చూపిచ్చాడు. అది చూసి మన ఊహించోళ్ళకి ఏం అర్థం కాదనమాట. ఇంకడుగుతాడు, "నువ్వెన్నాళ్ళు ఆ యొక్క డైమెన్షన్స్‌లో వాళ్ళతో ఫైట్ జేశావు?" అంటే జిన్‌వు ఉండి 27 ఏళ్ళు ఫైట్ జేశాను అని చెప్తాడనమాట. ఊహించోలేమో షాక్ అయిపోతాడు. ఇంక మనసులో అనుకుంటాడు, నిజానికి ఈ యొక్క పర్సన్ ఇమ్మోర్టల్. అయినప్పటికీ గాడ్ యొక్క పవర్‌ని అబ్టైన్ చేసుకున్నాడు. కానీ తన యొక్క చాయిస్ వచ్చేసరికి ఇలాంటి పవర్‌ని పొజెస్ చేస్తూ ఆర్డినరీ హ్యూమన్‌లా బతకాలనుకుంటున్నాడు. ఇంక ఊహించోలుండి నీ ఫ్యూచర్ గురించి నువ్వేం ఆలోచించావంటే జిన్‌వు ఏమీ ఆలోచించలేదు అని చెప్తాడు. అలాంటప్పుడు నువ్వు నా దగ్గర ఎందుకు పని చేయకూడదు అని చెప్పి ఊహించోలంటే జిన్‌వు ఉండి ఏంటి నేషనల్ పోలీస్ కానా? అంటే ఊహించోలుండి రీసెంట్‌గా మాకు ఈ యొక్క షాడోస్ గురించి చాలా అంటే చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి. అవి నువ్వు సాల్వ్ చేయగలవని చెప్పి అడుగుతున్నా అంటే జిన్‌వు ఉండి, ఒకవేళ నేను నిజంగానే పోలీస్ అయితే మిగతా యొక్క పోలీసులందరికి కూడా అసలు పనే ఉండదు. అంటే ఊహించోలుండి అది ఖచ్చితంగానే అయ్యుండొచ్చు. అయినా కూడా మనం ఒక వరల్డ్ క్రియేట్ చేయటానికి ఎందుకు ఇంతలా కష్టపడతాం? అంటే జిన్‌వు ఉండి, సరే నేను ఆలోచిస్తాను. ఇంక ఊహించోలుండి నేను నీకోసం వెయిట్ చేస్తానంటే జిన్‌వు ఉండి, వెయిట్ చేయకండి. ఎందుకంటే నేను ఏ డెసిషన్ తీసుకుంటానో నాకే తెలీదు. పైగా టైం అనేది గడిచింది. మేకి ఒక్క రోజు ముందు ఏప్రిల్‌లో సడెన్‌గా అది అపియర్ అయింది. అని చెప్పి చూస్తే ఒకతని ఫోన్‌లో నేనొక ట్రావెలర్‌ని ఈ యొక్క డెజర్ట్‌ని క్రాస్ చేస్తూ వెళ్తున్నాను. అయితే మీరు తప్పిపోయారా సార్ అని చెప్పి కాల్ సెంటర్ వాళ్ళంటే, లేదు లేదు అలా ఏం కాదు. నాకొక ప్రాబ్లమ్ వచ్చి పడింది. ఇప్పుడు నేను చూస్తున్న థింగ్ అనేది రిపోర్ట్ చేయాలని చెప్పి ఫోన్ చేశాను. అంటే ఏంటి సార్ ఏమన్నా అర్జెంటా అని చెప్పి కాల్ సెంటర్ వాళ్ళంటే, ఈయనుండి లేదు అంటే ఖచ్చితంగా అర్జెంట్ అనే చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ జరిగే యొక్క సిట్యుయేషన్స్ అన్నీ గూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అంటే వాళ్ళుండి షాక్ అయిపోతారనమాట. అట్‌లీస్ట్ కొద్దిగానే చెప్పండి అంటే, ఈ ట్రావెలర్ ఉండి ఏమో నాకు కూడా తెలీదు. ఏదో షాటర్ అవ్వబోతుంది. ఇక్కడ చూసుకుంటే చాలా యొక్క క్రాక్స్ ఉన్నాయి. ఇంకా ట్రావెలర్ గాడుండి గాల్లోకి చూస్తూ ఈ యొక్క ఆకాశం అనేది ముక్కలవుతుంది అని చెప్పి చూస్తే ఆకాశంలో క్రాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంక జినువు కూడా తింటూ తింటూ ఈ యొక్క ఫీలింగ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అని చెప్పి చూస్తే ఒక కెఫేలో మన జినువుకి బొకే ఇచ్చాడు చూడండి. తన్ని మళ్ళీ జినువు పిలుస్తాడనమాట. ఇంక జినువు ఉండి ఏంటి ఆ రోలర్సే చేస్తున్నారా అంటే, కాదు కాదు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మా డైమెన్షన్ క్రాస్ చేసే మెథడ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఇంక జినువు ఉండి, అయితే ఈ థింగ్స్ ఎందుకొస్తున్నాయి? నీకేమన్నా వాటి గురించి తెలుసా? అంటే అతనుండి కొంతమంది బయట నుంచొచ్చారు. ఎక్కువ కాలం ఏం అవ్వట్లేదు. బట్ కొద్ది కాలమైతే అవుతుంది. వాళ్ళు ఇన్ని రోజులు చేసిన ఆ యొక్క చేజ్‌కి ఇప్పుడు వాళ్ళకొక పర్ఫెక్ట్ ఛాన్స్ దొరికిందనుకుంటా ఒక అటాక్‌ని లాంచ్ చేయటానికి. అలా అయితే జింగు ఎందుకు వాళ్ళిక్కడికొస్తున్నారు అంటే, ఇతనుండి వాళ్ళు ఒక జెయింట్ కోసం వస్తున్నారు. వాళ్ళ యొక్క ప్లానెట్‌లో చూసుకుంటే వాళ్ళొక రాళ్ళని కనిపెట్టి జీవితాన్ని నిలబెట్టుకుంటాయి. అండ్ అవి కాస్త దారుణమైన బీయింగ్స్. వాటిని టైటాన్స్ అంటారు. కాబట్టి వాళ్ళు ఎత్తు మీదకెందుకొస్తున్నారో మీకు ఆల్రెడీ తెలిసిందే. అంటే జినువు ఉండి, అంటే వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదనమాట. అవును. ఇంక జిను నుండి కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ వాడకముందు ఇలా జరగలేదే. ఇంకా అతనుండి యాక్చువల్లీ నేను మీకు రిఫర్ చేస్తున్న టైమ్ లైన్ అనేది ఇప్పుడు డిసపియర్ అయిపోయింది. యాక్చువల్‌గా నేను మీకొక హింట్ అయితే ఇస్తున్నాను. బట్ తీరా చూసుకుంటే ఈ వరల్డ్ లేదు కాబట్టి నో యూజ్. అంటే జిను ఉండి అంటే నీ అర్థం ఏంటి? ఆ యొక్క క్రియేచర్స్ వాళ్ళ యొక్క వరల్డ్‌ని నాశనం చేసుకుందే కాకుండా ఎత్తు మీదకి కూడా వస్తున్నారా? అంటే అతనుండి అవును. అంటే ఇంక జిను ఉండి చూస్తూ ఉంటే వాళ్ళకి నాతోనే అనుకుంటా సమస్య. అంటే అతనుండి అవును. ఎందుకంటే 'షాడో మోనార్క్' యొక్క పవర్ నీ దగ్గరుంది. అండ్ అదొక ఇంక్రెడిబుల్ పవర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పవర్ మీకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వదులుతారు? అట్‌లీస్ట్ రూలర్స్ అనుకున్నదన్నా జరిగింది. అయినప్పటికీ రూలర్స్ వాళ్ళ యొక్క ఆర్మీని డిస్పాచ్ చేసేశారు.
అంటే జిన్‌వు ఉండి ఇది చాలా లేట్ అయిపోయింది. నేను ఒకవేళ గేట్‌ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నా సరే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు చూసుకుంటే మొత్తం అయిపోతుంది. వాళ్ళని నేను చూసుకుంటానని చెప్తాడనమాట. ఇంక వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ డెసర్ట్ ఏరియాలో యూఎస్ గవర్నమెంట్ అయితే ఆ యొక్క ప్లేస్‌ని సరౌండ్ చేసేసిందనమాట. ఎవ్వరు కూడా ఇక్కడికి రావద్దు అని. ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగా సడెన్‌గా వాళ్ళ యొక్క ట్యాంక్స్ అన్నీ కూడా గాల్లోకి లేస్తాయి. తీరా చూస్తే ఎవరా అంటే జిన్‌వు అనమాట. నేను వాళ్ళని ఫీల్ అవ్వగలుగుతున్నాను. వాళ్ళొచ్చి భూమిని నాశనం చేద్దామని చెప్పి చూస్తున్నారు అని చెప్పి జిన్‌వు యొక్క వెపన్సే సమ్మన్ చేస్తాడనమాట. రండ్రా! ఇప్పుడు మీరు ఎదుర్కొనేది ఎవరినో తెలుసా? ఒక మోనార్క్‌ని, పైగా ఒక హంటర్‌ని. ఇంక అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఏం అర్థం కాదు ఏం జరుగుతుందా అని. బట్ తీరా చూసుకుంటే ఆ యొక్క మాన్‌స్టర్స్ అయితే అప్పీర్ అయిపోయి ఉంటాయన్నమాట. అందులో ఒకటుండి ఏంటిది? కేవలం ఒక్కడే నన్ను ఆపాలనుకుంటున్నాడా? అని చెప్పి చూస్తే జిన్‌వు ఉండి ఏంటి నేను నీకొక్కడిలానే కనపడుతున్నానా? అని చెప్పి జిన్‌వు యొక్క షాడో సోల్జర్స్ అందరిని కూడా సమ్మన్ చేస్తాడు. సమ్మన్ చేసిన తర్వాత పదండి ఇంక వెళ్దాం అంటాడు. ఇటు పక్క గవర్నమెంట్ వాళ్ళకి కూడా ప్రెషర్ పెరిగిపోతుందనమాట. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ తీరా చూస్తే సీన్‌లోకి ఒకతను వచ్చారని చెప్పి చూపిస్తారు. అదే మన జిన్‌వు అనమాట. ఇంక మిగతా వాళ్ళందరూ గూడా తనకే వదిలేద్దామని చెప్పి అనుకుంటారు. ఇంకా మన జిన్‌వు వాడితో ఫైట్ జేసి లాస్ట్‌కి ఓడిచ్చేస్తాడనమాట. అసలలాంటి వ్యక్తి ఎవరు? మనం ఇన్వెస్టిగేట్ చేసి తను తెలుసుకుందామా అని చెప్పి ఇటు పక్క యూఎస్ వాళ్ళందరూ గూడా అనుకుంటూ ఉంటారు. అక్కడ ఈవెన్ డేవిడ్ గూడా ఉంటాడు. ఇంక డేవిడ్ ఉండి అన్‌రియలిస్టిక్ మెథడ్‌ని వాడి ఇన్వెస్టిగేట్ చేద్దామా? మీ అర్థమేంటి అని జెప్పి వాళ్ళంటారు. ఇంక డేవిడ్ ఉండి అన్‌రియలిస్టిక్ మెథడ్స్ అంటే నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే దానర్థం నార్మా సెల్నర్. తను ఎప్పట్లానే తను చేసే పనిలోనే నిజాలు చెప్తుంది గదా! మనకు కూడా చెప్తోంది. ఇంక ఇటు పక్క రన్నింగ్ రేస్ కాంపిటీషన్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. అక్కడికి మన జిన్‌వు గూడా వచ్చుంటాడు. అక్కడ చూస్తే ఐరన్ ఉంటాడు. యెస్. కిమ్చుల్ అనమాట. ఇంక ఆ తర్వాత తన సీనియర్స్ అందరూ గూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అక్కడే కిమ్చుల్ జిన్‌వుని చూసి నాకేదో తేడా కొడుతుంది. నాకే ఎందుకిలా అనిపిస్తుంది? నా అంత వయసున్నోడికి నేను ఎందుకు మోకరిల్లాలని చెప్పి అనిపిస్తుంది నాకు. అంటే దానర్థం నేను భయపడుతున్నానా? అలా అవ్వకూడదు. నేను బానే ఉన్నాను. ఇంక కిమ్చుల్ జిన్‌వు దగ్గరికొచ్చి "రేయ్! ఏంట్రా నన్నలా చూస్తున్నావు? నీకేమన్నా చెప్పాలనుకుంటే మనం వేరే చోటుకి వెళ్లి మాట్లాడుకుందాం పదా!" అంటే వాళ్ళందరూ గూడా అరుస్తారనమాట. జిన్‌వు ఉండి "ఏం పర్లేదు నేను చూసుకుంటా" అని చెప్పి ఓ చోటుకైతే తీసుకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక జిన్‌వుని కాలర్ పట్టుకొని "ఏంట్రా! నువ్వు నేను సేమ్ యూనిఫార్మ్స్ ఏసుకున్నామని చెప్పి తేడాగా చూస్తున్నావు?" ఇక తీరా చూస్తే కిమ్చుల్ ఏడుస్తుంటాడనమాట. ఏమైందో తెలీదు గానీ, ఏడ్చిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఇంక జిన్‌వు గూడా ఎళ్ళిపోతూ ఉంటంటే కిమ్చుల్ గాడుండి, "ఒక్క నిమిషం ఆగు. ఇదేనా ప్రేమంటే" అని చెప్పి అంటాడనమాట. జిన్‌వుకేమో ఏం అర్థం కాదు. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. ఇంక జిన్‌వు ఒక చిటిక వేస్తాడనమాట. దాంతో వాడి యొక్క మెమోరీస్ అన్నీ కూడా మారిపోతాయి. ఇటు పక్క మిస్ సెల్నర్ ఇంటికేమో డేవిడ్ అయితే వస్తాడనమాట. దాంతో డేవిడ్ ఇంగ మిస్ సెల్నర్‌ని అడుగుతాడు. "ఆ యొక్క పర్సన్ గురించి నీకేమన్నా తెలిసిందా?" అంటే మిస్ సెల్నర్ ఉండి నాకు ఆ యొక్క పర్సన్ ఐడెంటిటీ ఫస్ట్ నుంచే తెలుసు. అయినప్పటికీ కూడా నీకు నేనేమి చెప్పను ఆ యొక్క పర్సన్ గురించి. అంటే డేవిడ్ అండి వాడేం చేశాడో నీకు ఆల్రెడీ తెలుసని చెప్పి అరుస్తాడనమాట. మీ సెల్‌నర్ ఉండి "నువ్వు ఆల్రెడీ ఆ వీడియో చూసావు కదా!" అంటే "అవును నేను చూసాను. వాడొక్కడే ప్రతి ఒక్క మోన్‌స్టర్‌తో ఫైట్ చేశాడు. అండ్ వాడి యొక్క పవర్ ద్వారా ఈ మనుషులే చచ్చిపోయే ప్రమాదం ఉంది." అంటే ఇంక మీ సెల్‌నర్ ఉండి ఇప్పుడు నేను చెప్పేది నువ్వు నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి యుద్ధాలు పాస్ట్‌లో గూడా జరిగాయి. ఎంతకంటే భయంకరంగానూ ఉంటాయి. ఇంకా డేవిడ్ గూడా ఒప్పుకుంటాడు మిస్ ఎల్నర్ చెప్పిన ప్రతి ఒక్క మాటకి. ఇంక అడుగుతాడు వెళ్తూ. "ఆ వీడియోలో ఉన్న మనిషి మనకి డేంజరస్ కాదు గదా! నువ్వు దానికి గ్యారంటీ ఇవ్వగలవా?" అంటే మిస్ ఎల్నర్ ఉండి "నేను గ్యారంటీ ఇస్తున్నానని" చెప్తుంది. ఇంక అక్కడి నుంచి డేవిడ్ గూడా వెళ్ళిపోతాడు. ఇంక తీరా చూస్తే అక్కడ థామస్ ఆండ్రే అయితే ఉంటాడనమాట. ఇంక అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక మిస్ ఎల్నర్ ఉండి తను ఈ వరల్డ్‌ని కాపాడాడు. అవునా? ఎలాంటి హీరో కాపాడాడు? అండ్ ఈ వరల్డ్‌ని ఎవరు కాపాడగలుగుతారు? అని చెప్పి థామస్ ఆండ్రే అయితే అంటాడు. ఇంక మీ సెల్నర్ ఉండి తను ఇప్పుడు ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పి చాయ్‌ని, జిన్‌వునైతే చూపిస్తారు. ఇంక ఇటు పక్క చాయ్ అయితే రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుందనమాట. అండ్ ఈవెన్ తను చాలా కష్టపడి రన్ చేస్తూ ఫస్ట్ అయితే వస్తుందనమాట. దాని తర్వాత చెట్టు కింద కూర్చొని తన కాలు సాక్స్ తీస్తే తనకి ఒక ఇంజ్యూర్ అయితే అయ్యుంటుందనమాట. తనేమో ఇలా అనుకుంటుంది. నేను పైన కింద పడి ఒక రౌండ్‌నైతే పాస్ అయ్యాను. ఇంత గాయం ఉన్న లెగ్ ఏసుకొని నేను మిగతా యొక్క రౌండ్స్‌ని పాస్ అవ్వగలనా? ఇది నాకు కోపం తెప్పిస్తుంది. అనుకున్నప్పుడే వెనకాల నుంచి ఒక పర్సన్ వచ్చి "నువ్వు ఇంకా ఎంతకాలమని ఆ యొక్క ఇంజ్యూరీని దాస్తావు?" అని చెప్పి చూస్తే జిన్‌వు అయితే వచ్చుంటాడనమాట. సాయక్ గూడా ఏంటి తనొక హై స్కూలరా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంక జిన్‌వు ఉండి ఒకవేళ నువ్వు ఈ యొక్క గాయాన్ని యేసుకొని రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నువ్వు రీహాబిలిటేషన్‌కి ఎక్కువగా టైం పెట్టాల్సుంటుంది. అప్పుడు చూసుకుంటే నువ్వు ఒక పర్ఫెక్ట్ రన్నర్ అయితే అవ్వలేవు. ఇప్పుడు నీ యొక్క తీసుకున్న డెసిషన్‌కి నీ యొక్క లైఫ్‌లోనే రిగ్రెట్ మూమెంట్ అవుతుంది.
యాక్చువల్‌గా నాకు తెలిసిన ఒకళ్ళ స్టోరీ ఇది. అంటే ఇంక చాయే ఉండి తన నుంచి మంచి స్మెల్ ఒస్తుంది. సరే మీ యొక్క కన్సర్న్‌కి థాంక్స్ అనేలోగా ఆ యొక్క గాయం అయితే నొప్పి పుడుతుందనమాట చాయకి. జిను ఉండి ఒక్క నిమిషం అలానే ఉండు. అంటే చాయ మాత్రం షాక్ అయిపోతుంది. తీరా చూస్తే మన జినువు చాయ యొక్క లెగ్‌ని హీల్ చేసేస్తాడనమాట. ఇంకిలా చెప్తాడు. "ఈ ఒక్కసారికి ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా పరిగెత్తు" అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడనమాట జినువు. ఇంక చాయ ఉండి "హే! ఒక్క నిమిషం ఆగు. మనం ఎప్పుడన్నా కలిసామా?" అని చెప్పి అడుగుతుందనమాట. ఇంక జిను ఉండి పరిగెత్తు అని చెప్తాడు. చాయకేమో ఏం అర్థం కాదు. ఇంక జిను ఉండి ఒకవేళ నువ్వు ఈ యొక్క రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేసి గెలిస్తే నీ యొక్క క్వెషన్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. అంటే చాయ ఉండి హై స్కూల్ టీమ్‌లో నువ్వు ఒకడివే కదా! నేను నువ్వు పరిగెడుతున్నప్పుడు చూసాను. నువ్వు ప్రతి ఒక్క రేస్‌లోనూ గెలిచావు. అంటే జిను ఉండి ఓహ్! అలా అయితే నువ్వు మాటలు మాత్రమే చెప్పగలవన్నమాట. అయితే రేస్‌లో గెలవలేవు. అలా అయితే గివ్ అప్ ఇచ్చేయి. అంటే ఇంక చాయ ఉండి ఫైనల్ రిజల్ట్స్ త్వరలోనే రాబోతున్నాయి. అప్పుడు చూసుకో. అండ్ ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నాకు ఆన్సర్స్ ఇస్తావా? అంటే జిన్‌వు ఉండి సరే ఇస్తానని చెప్తాడు. ఇంక జిన్‌వు తన యొక్క పీస్‌ఫుల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఈవెన్ చాహేని కూడా కలుస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇంకప్పుడే మన జిన్‌వు చాహేని కలవటానికి ఒక ప్లేస్‌కైతే వస్తాడు. నా క్లాత్స్ ఏంటబ్బా! ఎంత సింపుల్‌గా ఉన్నాయని చెప్పి చూస్తే జిన్‌వుకి ఒక అవుట్‌ఫిట్ అయితే కనబడుతుంది. దాన్ని తన యొక్క పర్స్‌తో అయితే తీసేసుకుంటాడు ఆ యొక్క క్లాత్స్‌ని. బట్ ఆ యొక్క క్లాత్ మాత్రం అక్కడే ఉంటుంది. అండ్ ఆ యొక్క అవుట్‌ఫిట్‌లో ఏ మాటకి ఆ మాట మన జింబు అద్దిరిపోయాడు. ఇంక వెనకాల నుంచి చాహే వస్తుందనమాట. వచ్చిన తర్వాత లాస్ట్ మంతే గదా! నీ యొక్క ఎగ్జామ్స్ అనేవి అయిపోయినియి. అయితే నువ్వు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలో డిసైడ్ అయ్యావా? అయినప్పటికీ కూడా నీకొక మంచి గ్రేడ్స్ వచ్చాయి. కాబట్టి నువ్వు యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదంటే జిన్‌వు అండి, ఇప్పుడు నేను స్కాలర్‌షిప్‌లో ఉన్నాను. ఎందుకంటే నాకు మనీ అవసరం. నాకు ఓవర్‌సీస్‌కి వెళ్ళాలనుంది స్టడీ కోసం. ఎందుకంటే నేను ఒకళ్ళని మీట్ అవ్వాలి. అంటే చాయే ఉండి ఆ పర్సన్ అమ్మాయా? అంటే జినువు ఉండి ఎవరికి తెలుసంటే చాహేకి మాత్రం చాలా జెలసొస్తుంది. ఇంక చాహే ఉండి ఇంక అడుగుతుందనమాట. మన యొక్క ప్రామిస్ గుర్తుందా? అంటే జినువు ఉండి ఏం ప్రామిస్? అదే చెప్పావు గదా! నేను రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ జేసి విన్ అయితే నా ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ జేస్తానని. అంటే జినువు ఉండి ఆఫ్‌కోర్స్ నాకు గుర్తుంటుంది. అంటే చాయ ఉండి సరే ఒక బెట్టేసుకుందాం. ఎవరైతే అక్కడికి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు గెలిచినట్టు. అంటే జినువు ఉండి నువ్వు ఎందుకంత క్యూరియస్‌గా ఉన్నావంటే చాయ ఉండి ప్రతి దానికి అంటే ఇప్పుడు నీకు సింపుల్‌గా చెప్పాలంటే, నువ్వు కలవాలనుకుంటున్న వ్యక్తి మ్యానా? వుమెనా? అండ్ ఇంకోటి కాంపిటీషన్ రోజొచ్చి నాతో మాట్లాడావు గదా! అప్పుడు కంటే ముందు మనం ఇంకెప్పుడైనా మాట్లాడామా లేదా? అనేది కూడా నువ్వు చెప్పాలి. అంటే జిను ఉండి ఓకే అని జెప్తాడు. ఇంక చాహే తన యొక్క స్కార్ఫ్ తీసి జినువు మీద కప్పి, నేనైతే నీకిష్టం ఉంటే ఇక్కడి నుంచి కదలకు అని చెప్పి పరిగెడుతుందనమాట. ఇంక జిన్‌వుకి చాహేతో గడిపిన ప్రతి ఒక్క మెమరీ గూడా గుర్తొస్తుంది. ఇంకా ఆ తర్వాత చాహే అయితే గెలుస్తుంది. ఇంక జిన్‌వు కాస్త నవ్వి చాహే దగ్గరకొచ్చయితే హగ్ జేసుకుంటాడనమాట. ఇదొక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అని జెప్పుకోవచ్చు వీళ్ళిద్దరికీ. ఇంకిప్పుడే టైమ్ స్కిప్ అయితే జరుగుతుందనమాట. ఆ టైమ్ స్కిప్ తర్వాత జూసుకుంటే మన జిన్‌వు ఇప్పుడు ఊహించోళ్ళ కింద డిటెక్టివ్‌గా అయితే పని జేస్తుంటాడనమాట. ఇంక వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉండంగా జిన్‌వు గూడా అక్కడికొస్తాడు. ఇంకిద్దరు కలిసి వర్క్స్ అయితే స్టార్ట్ జేస్తూ ఉంటారు. ఇంక జిన్‌వు సీరియస్‌గా వర్క్ జేస్తూ ఉంటే ఒక ఆమొచ్చి ఈ యొక్క మెసేజెస్‌ని చూడండి. అయినా గూడా ఇదొక కమిటెడ్ సూసైడ్‌లా అనిపిస్తుందా మీకు? అంటే వాళ్ళుండి, "చూడండి మేడం మీకు బుద్ధుందో లేదో మాకు తెలీదు గానీ, ఇలాంటివెక్కడా జరగవని" చెప్పి ఆమనంటూ ఉంటారు. ఇంకప్పుడే జిన్‌వు వచ్చి, "ఏమనుకోకపోతే నేను ఈ యొక్క కేస్‌ని టేకప్ జేయొచ్చా?" అని అడుగుతాడనమాట. ఇంకిలా జెప్తారు. తన యొక్క చెయ్యిని కట్ చేసుకొని బాత్ టబ్‌లో చనిపోయిందనమాట. కానీ తన యొక్క చెయ్యిని కట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క కత్తనేది బాత్ టబ్‌లో దొరికింది. ముఖ్యంగా ఆ యొక్క కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ గూడా ఉన్నాయి. బహుశా తను డిప్రెషన్ వల్ల ఇలా చేసిందా? సరే ఈ కేస్‌ని నేను టేకప్ జేస్తా అని జెప్పి జిన్‌వు అంటాడనమాట. అన్న తర్వాత మన జిన్‌వు నైట్ టైమ్‌లో ఆ యొక్క ఇంటికైతే వస్తాడనమాట. వచ్చి అక్కడ బ్లడ్ ఉంటుంది గదా! దాన్ని కూడా ఎరేజ్ చేస్తాడనమాట. దాంతో షాడో అనేదొస్తుంది. భయపడకు. ఇప్పుడు నేనడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వు. ఇంతకీ నీ అంతట నువ్వే నీ ఓన్ లైఫ్‌ని తీసేసుకున్నావా? అంటే షాడో ఉండి అవునంటుంది. ఇక ఆ తర్వాత జిన్‌వు వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్తాడు. వెళ్లి మీరు నాతో పాటు ఒక కేఫ్‌కి రావాల్సుంటుందంటే, సరే నేను గూడా వస్తానని జెప్పి కేఫ్‌లో అయితే కూర్చుంటారు. ఇంక కేఫ్‌లో ఏమో వాడు యాక్ట్ చేస్తాడనమాట. తను నా కూతురు గాకపోయినా నేను సొంత కూతురి కంటే ఎక్కువగా జూసుకున్నానని జెప్పి డైలాగులు గొడుతూ ఉంటాడు. జిన్‌వు ఏమో సరే, సరే ఆగు. ఈ యొక్క ఎవిడెన్స్ చూసిన తర్వాత మాట్లాడు అని చెప్పి చూపిస్తాడు. తీరా జూస్తే ఆ అమ్మాయి యొక్క ఫాదరే తనని అబ్యూజ్ చేయటం వల్ల తను సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందనమాట. ఇంక బేరాలు కుదురుస్తాడు. నీకెంత గావాలి అంటే ఇంక జిన్‌వు ఉండి అది సరిపోతుంది. అయినప్పటికీ జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్లేస్ అనేది నిజమైన వరల్డ్ కాదు. ఇదొక డిఫరెంట్ డైమెన్షన్. ఈ యొక్క ప్లేస్ నుంచి నువ్వెక్కడికి కూడా వెళ్ళలేవు. మాస్టర్ యొక్క పర్మిషన్ కావాలి నీకు.
ది వరల్డ్ ఆఫ్ రిపోజ్. ఇదే నీ యొక్క ప్రిజన్. అది నిన్నిక్కడి నుంచి చూసుకుంటుంది. అంటే వాడికేం అర్థం కాదనమాట. ఏం మాట్లాడుతున్నారంటే జిన్‌వూ ఉండి జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే నీకేమీ గుర్తు రాట్లేదా? అని చెప్పి చూస్తే మనోడు ఏకంగా ప్లేస్‌లే మార్చేసాడనమాట. అది చూసి వాడు షాక్ అయిపోతాడు. షాక్ అయిన తర్వాత నా చేతిలో చచ్చావురా అంటాడు. బట్ ఈలోగా జిన్‌వూ వాడిని చంపేస్తాడనమాట. ఇంక వెనకాల నుండి ఆ యొక్క షాడో వచ్చి థాంక్ యూ మోనార్క్ అనైతే చెప్తుంది. ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలా నీకు అంటే తనుండి ఇది నాకొక ఫేవర్ లాంటిది చేసి పెట్టగలరా అని చెప్పి జిన్‌యి అదే ఇప్పుడు జిన్‌వూ అరెస్ట్ చేశాడు గదా! తన యొక్క ఫ్రెండ్ అనమాట. జిన్‌వూ వచ్చి తనకొక గిఫ్ట్ అయితే ఇస్తాడు. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక కప్ అయితే ఉంటుందనమాట. అక్కడ హ్యాపీ బర్త్‌డే అని రాసుంటుంది. అండ్ తను కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఊహించోళ్ళ దగ్గరికైతే జిన్‌వూ వస్తాడు. వచ్చిన తర్వాత చాలా బాధతో ప్రెసిడెంట్, చైర్మన్ కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది అని చెప్తాడనమాట. సరే నేను ఇంక ఇంటికొచ్చేసా అని చెప్పి జిన్‌వూ తన ఇంటికొచ్చేస్తే అక్కడ చాయ్ అయితే ఉంటుందనమాట. అండ్ ఈవెన్ జిన్‌వూ యొక్క సన్ అయిన సూహో కూడా ఉంటాడు. యెస్ వీళ్ళిద్దరికీ పెళ్లయింది. అండ్ ఆ తర్వాత చాహె అండ్ జిన్‌వూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈవెన్ సూహోతో ఆడుకుంటూ కూడా ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఊహించోల్ మళ్ళీ జిన్‌వూని పిలుస్తాడు. ఇంక ఊహించోల్‌తో మాట్లాడిన తర్వాత మన జిన్‌వూ చైర్మన్ గోగని దగ్గరికైతే వస్తాడనమాట. ఇంకా మాట్లాడుతూ గోగని ఉండి ఆ వరల్డ్‌కి సంబంధించిన మెమరీస్ నాకు చూపించగలవా? అంటే జిన్‌వూ ఉండి చూపిస్తాడనమాట. చైర్మన్ గోగనికి కూడా ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. ఇంకా ఆ తర్వాత లాస్ట్‌కి ఏడ్చి చనిపోతాడు. ఇంకా ఆ తర్వాత జిన్‌వూకి చాహె ఫోన్ చేసి డియర్ సూహో ఏంటి ఏమైంది సూహోకి అని జిన్‌వూ అంటే చాహె ఉండి సూహో గాల్లో ఎగురుతున్నాడు అని చెప్పి చూస్తే సూహో గాల్లో ఉంటాడనమాట. అది చూసి ఈవెన్ జిన్‌వూకి కూడా ఏం అర్థం కాదు. ఇక జిన్‌వూ ఉండి సరే ఏం కాదులే తనకి నెమ్మదిగా నేర్పిస్తాను గాల్లో ఎలా ఎగరాలో అని చెప్పి. ఇంక చాహె ఉండి నీకు గాల్లో ఎలా ఎగరాలో కూడా తెలుసా అంటే జిన్‌వూ ఉండి నేను నీకు ఆల్రెడీ చెప్పాగా వన్స్ హాట్ మూన్ వస్తే వింటర్ కూడా ఫాలో అవుతుంది. అలాంటప్పుడే స్ప్రింగ్ ఈ యొక్క వరల్డ్‌కి గ్రీటింగ్స్ చెప్తుంది. ప్రతి ఒక్కదానికి మొదలుంటుంది. ప్రతి ఒక్కదానికి ముగింపు గూడా ఉంటుంది. ఆ యొక్క మొదలే ఆ యొక్క ముగింపుకి దారవుతుంది. చూస్తూ ఉంటే ఆ యొక్క వింటర్ మన ఇంట్లోనే ఇంకా ఉన్నట్టుంది. అని చెప్పి చూస్తే మన సూహో గాల్లో ఉంటాడు. అండ్ చాహె కింద పడిన చెత్త మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అంతటితో ఈ యొక్క ఎపిలాగ్ అయితే అయిపోతుందనమాట. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.